నేటి మనిషి సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. నీలో ఉన్న సంకోచాన్ని, అనుమానాన్ని దూరం చేసుకున్నప్పుడు ప్రతిదీ నీకు సాధ్యమే. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఏం జరిగినా నిరాశ చెందకు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా భగవంతుడే అని తెలుసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉన్నవాడే నిజమైన భాగ్యవంతుడు. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలో నీ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారు. తప్పుల లోపాలు అందరిలోనూ ఉంటాయి కానీ కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. ఒకటి మంచిగా బ్రతకాలి, ఇంకోటి మనకు నచ్చినట్టు అయినా బ్రతకాలి. ఈ రెండూ కాకుండా ఎలా బ్రతికినా మనల్ని మనం చంపుకుంటూ బ్రతుకుతున్నట్లే. అది సమాజం కోసం అవ్వచ్చు లేదా ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఎటువంటి ప్రశ్నకైనా ప్రేమగా బదులిస్తే అనుబంధాలు ఆనందాన్నిస్తాయి. కాకి కోకిల రెండూ అరుస్తాయి. కాకిది గోల అంటాం, కోకిలది పాట అంటాం. ఆలోచించు ఎందుకో. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవవచ్చు. ఎదుటివారు ఎంత దిగజారి ప్రవర్తించినా మనం గౌరవంగా ప్రవర్తించడమే గొప్పతనం. గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్ని ఆపలేము. బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిని ఆపలేము. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. ఏ వ్యక్తి పుట్టుకతో శత్రువో మిత్రుడో అయి ఈ ప్రపంచంలోకి రాడు. మన వాక్కు, ప్రవర్తన మాత్రమే నిర్దేశిస్తాయి. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, లేకుంటే తగిలేసే రకం నేటి మనిషి తీరు. గుర్తొచ్చినప్పుడు మాట్లాడడానికి, గుర్తు ఉంచుకొని మాట్లాడడానికి చాలా తేడా ఉంది. ఇతరుల పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, విమర్శించడం మంచిది కాదు. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. కొన్ని బంధాలు అంతే. మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. 80% బంధాలు, స్నేహాలు ముగిసిపోవడానికి కారణం ఈగో. ముందు నేనెందుకు మాట్లాడాలి అనే ఈగో. గడిచిన కాలం బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. గౌరవం పొందాలంటే ముందు మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనసు కనపడదు కదా అని పదే రంగులు మార్చకూడదు. మారిన మన మనసు రంగులు మన మాటల్లో వినిపిస్తూ ప్రవర్తనలో కనిపిస్తాయని అస్సలు మరవకూడదు. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాశుల మీద కాదు.
రాముడు రావణాసురుడు ఇద్దరి రాశులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణాసురుడు మట్టిలో కలిసిపోయాడు. మార్పు చూడాలనే కోరిక ప్రతి ఒక్కరిది. మారడానికి అడుగు మాత్రం ఏ ఒక్కరిది కదలదు. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని మన అంతరాత్మను అడిగితే చాలు. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. మన గురించి మన వెనుక మాట్లాడుతున్నారంటే దాని అర్థం వాళ్ళు సాధించలేనిది ఏదో మనం సాధించామని అర్థం. మన వెనుక మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ అలా వెనుకబడే ఉంటారు. క్షమాపణ అడిగేది ఎదుటివారిని సమాధానపరచడానికే కాదు, నీలోని అహంకారాన్ని విడిచి బంధాలను మెరుగుపరచడానికి ప్రభావితం చేస్తుంది. కోరుకున్నది దక్కట్లేదు అంటే దాని అర్థం నువ్వు దానికోసం బాగా ప్రయత్నించలేదు అని. కష్టపడు, కోరుకున్నది దొరికే వరకు. మాట రానివాడు మాత్రమే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మన ఒంటికి పట్టిన కొవ్వు చూపురలను ఆకర్షిస్తుంది, కానీ నోటికి పట్టిన కొవ్వు మనల్ని అభిమానించే వారిని మనకు దూరం చేస్తుంది. ఇతరుల దృష్టికి చులకన భావం కలుగజేస్తుంది. ఎదుటి వారితో మనం ప్రవర్తించే విధానమే వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. ఆర్గ్యుమెంట్ నీతో నువ్వే చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇతరులతో చేస్తే కొత్త సమస్య తలెత్తుతుంది. మనలోని తప్పులకు వకాల్తా పుచ్చుకొని లాయర్గా ఎదుటివాడి తప్పుల్ని ఎంచడానికి మాత్రం జడ్జిల అవతారం ఎత్తడం మూర్ఖత్వం. ఎదుటివారిని వికృతంగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం వలన మీ అందం ఏమాత్రం పెరగదు సరికదా, మీ వ్యక్తిత్వం మాత్రం చాలా చండాలంగా కనిపిస్తుంది. నిన్ను అభిమానించే వారిని నువ్వు దూరం పెట్టినప్పుడు కాదు, నువ్వు అభిమానించేవారు నిన్ను దూరం పెడతారు చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. ఆశ, ఇష్టం, అవసరం అనేవి లైఫ్లో మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా యజమానిని చేస్తుంది. ముందు కాలికి గర్వం లేదు, వెనుక కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి నేను అనుకున్నాను కర్మ ఏం చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.